హీరో వడ్డేనోని పాటలు రాస్తాను, తరుణ్ పాటలు రాస్తాను, శ్రీకాంత్ పాటలు రాస్తాను, అన్ని పాటలు రాస్తాను. యూట్యూబ్లో మీడియా వాళ్ళు ఎక్కడున్నా కానీ తెలంగాణ మీడియా వచ్చి చేసుకుపోండి. మాది నరసరావుపేట పెట్రూపాలెం పల్నాడు జిల్లా. నేను కథలు రాస్తున్నాను. అవి జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసుకుపోండి. రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలి. కథలు రాస్తాను, నిద్ర బాగుండి రాస్తాను. నాకు సినిమా కథలు రాస్తూ ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి తరుణ్ పాటలు అన్నీ రాస్తూ ఉంటా. సినిమా పాటలు అల్లు అర్జున్ కానీ, బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాస్తూ ఉంటాను. నేను అన్ని పాటలు రాస్తూ ఉంటాను. ఒక్క పాట బాగా చిరంజీవి కానీ, అల్లు అర్జున్ కానీ అన్నీ రాస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ అన్నీ రాస్తూ ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలని రాస్తూ ఉంటా. ఒక నిరుపేద సినిమా కథలు రాస్తాను. ఒక 50 పోతారు. పోలీసులు మీడియా అంతా చదవాలి. ఎక్కడున్న మీడియా పోలీసులు వచ్చి చేసుకుపోయింది. నాకు చిన్న క్యారెక్టర్ ఏమంటున్నా, మీడియాని అడుగుతున్నా. చిన్న క్యారెక్టర్ సోషల్ మీడియాలో వైరల్ చేయండి. మహేష్ బాబు గారు వచ్చి చేసుకోండి. 350 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు రాజమౌళితో. ఒక చిన్న క్యారెక్టర్ ఏరా. అలాగే రాఘవేంద్ర రావుతో, చిరంజీవితో అందరితో తీస్తున్నారు. 3 లక్షల మంది 50 మంది సినిమాలు తీస్తారు. 50 కోట్ల మంది సినిమాలు తీస్తారు. లక్షలు పెడతారు సినిమా కోసం. అంత కష్టపడతారు. ఆ ఇండస్ట్రీకి నన్ను చేసుకోవచ్చు. వచ్చి అవకాశం ఏమని అడుగుతున్నాం. వచ్చి తీసుకుపోయింది మీడియా వాళ్ళు. మరి పల్నాడు జిల్లా ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. నా నరాలు తిట్టుకుని నేను ఎక్కడున్నా కానీ మీడియా పోలీసులు వచ్చి చేసుకుపోండి. నన్ను హైదరాబాద్ తీసుకుపోండి. సోషల్ మీడియాలో వైరల్ చేయండి. కామెంట్లు పెట్టండి. ఒక పేద కుటుంబం. శ్రీకాంత్ పాటలు రాస్తా, తరుణ్ పాటలు రాస్తా, మహేష్ బాబు పాటలు రాస్తా, అన్ని పాటలు రాస్తాను. సినిమాల్లోకి వెళ్ళాలనిపించి తీసుకుపోయింది మీడియా. వచ్చి చేసుకుపోండి. లైవ్లో చెబుతున్నా. లైవ్లో రాసుకోండి. మీడియా వాళ్ళు వచ్చి తీసుకుపోండి. ఎక్కడున్నా కానీ మీ తెలంగాణ సాక్షి టీవీపై ఆడున్నా రాండి. మా పెట్రూపాలెం పల్నాడు జిల్లా చర్చి కాడి మా ఇల్లు. వచ్చి తీసుకుపోండి. నేను గంటలో వచ్చి చేసుకుపోయింది. నాకు ఉండిపోద్ది కావట్లేడా. పెట్రూపాలెం ఉండిపోద్ది కావట్లా. కథలు రాస్తున్నాను నిద్రపోకుండా. వచ్చి మీడియా పోలీసులు వచ్చి చేసుకుపోండి. మీడియా పోలీసులు చేసుకుపోండి. వచ్చి చేసుకుపోండి. మీడియా వాళ్ళు ఎక్కడున్నా కానీ వచ్చి చేసుకోండి. మహేష్ బాబు సార్ ఎక్కడున్నా వచ్చి చేసుకోండి. సినిమా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. చేసుకోండి. సినిమా ఇంట్లో చేసుకోండి. మహేష్ గారు చేసుకోండి. పూజారిగా చేసుకోండి. చిరంజీవితో 350 కోట్లు పెట్టి చేస్తారు. పవన్ కళ్యాణ్తో 150 కోట్లు పెట్టి సినిమా చేస్తారు. పవన్ కళ్యాణ్ సార్ మీరందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు. పెళ్లి చేయండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి చేయండి. బాత్రి గారు పెళ్లి చేయండి. జగన్ చెల్లెలు నాకు పెళ్లి చేయండి. అమ్మా నాకు పెళ్లి చేయండి. 20 సంవత్సరాలు వస్తున్నాయి. త్వరగా పెళ్లి చేద్ది. ఇంక నేను హైదరాబాద్ పోతా. షూటింగ్ వెళ్ళిపోతా. అక్కడ వెళ్ళిపోవాలి. ఉద్యోగానికి పోవాలి. 50 కొత్త కథలు రాస్తా. రేతి నిద్రపోను. నాకు చదువున్నా రాస్తున్నా. 1 గంట దాకా రాసుకుంటా. అది ఏ టైం అయినా కానీ, చీకట్లు కానీ, కుక్కలు వచ్చినా కానీ, దెయ్యాలు దిగే టైం కానీ, ఏ కథలైనా రాస్తూ ఉంటా. రేత్రి దెయ్యాలు దిగుతాయి. 12 గంటల దాకా రాస్తూ ఉంటా కథలు. నిద్రపోను. దెయ్యాలు దిగే టైం నిద్రపోను. రాసుకుంటా ఉంటా కథలు. పోలీసులు చదివిన ఇంట్లో ఉన్నాయి. ఏఎస్ఐ డిఎస్సి ఎంతమంది వచ్చిన మీడియా మొత్తం రండి. పోలీసులు వచ్చి ఎంతమందిని చదవండి. పేపర్లు ఇంట్లోనే ఉండే నా నోట్సులు అన్నీ మూట కట్టాను. చదువుకున్నాను. తెలివితేటలు ఉన్నాయి. అన్ని పనులు చేశాను. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి. మా నాన్నకి స్థలాలు కొనుక్కున్న 3 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి చేసుకొస్తారు. కొట్లు కానీ వడ్డీలు తీసుకొచ్చి మొత్తం స్థలాలు కిలాలు అన్నీ కొనుక్కున్నా. అవన్నీ నా పై చాగి చేపించుకుంటూ సిమెంట్ పనులు అన్నీ చేసుకుపోతారు. ఒకరోజు ఇంటికాడ ఉంటే తిడతారు, తగాదాలు ఆడతారు. ఎందుకు బాగాలి వాళ్ళు పోతున్నారు, పనికి పోతున్నారు, ఎందుకు బాగాలేదు నా మీద తగాదా ఆడతారు. అన్నం పెట్టరు, తాళాలు వేస్తారు. వాళ్ళు పనికి దేనికి వెళ్తారు. మెరకాలకి ఇసతాటలు మా నాన్నకి పోతారు. వాడు నన్ను ఎండకాడతారు మన తల్లిదండ్రులు. మా సోరమ్మలు కూడా మా నాన్నమ్మలు బాగా చూసుకున్నాం. మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. ఎండకాడతారు మా నాన్నమ్మలు. మా నాన్న డబ్బులు టిఫిన్ తిన్నాను. అట్టి కానీ ఇడ్లీ కానీ తిన్న రోడ్డు మీద టిఫిన్ తిన్నా డబ్బులు పోయారు. చాకరీ చేపించుకుంటారు. ఎవరికి నరకేస్తున్నా. ఈ నరకేస్తున్నా ఎవరికి. ఈ నొప్పులు తట్టుకోలేక మీరు మీడియా వాళ్ళు వచ్చి చేసుకుపోయింది. త్వరగా ఆగలేకపోతున్నాను. ప్రెస్ మీడియా పోలీసులు అందరు రండి.
మహేష్ బాబు వెనక మీడియా పోలీసులు పిలిపించుకోండి, నాగార్జున సార్ అంతమంది పిలిపించుకోండి, వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఎంతమందిని పిలిపించుకొని వచ్చిందని తెలుసుకోండి సార్. మీడియా వాళ్ళు పోలీసులు వచ్చి గంటలో 200 గంటలు అరగంటలు మీరు రావాలి. తెలంగాణ మీడియా పోలీసులు అందరూ వచ్చి చదవాలి, వచ్చి చేసుకుపోండి. మీడియా వాళ్ళు వచ్చి చేసుకుపోండి. యూట్యూబ్లో పెడుతున్నాం, లైకులు కొట్టండి, చాలా లైకులు తెప్పండి, 270 ఫేమస్ చేయండి, వైరల్ చేయండి. నిడిపేదవాడిని తరుణ్ పాటలు రాస్తా, చిరంజీవి పాటలు రాస్తా, హీరో ఒడ్డెనూరి పాటలు రాస్తా, మహేష్ బాబు పాటలు రాస్తా, కృష్ణ రాస్తా, సోహన్ బాబు రాస్తా, అక్కినేని నాగేశ్వర రాస్తా, అన్ని నాగార్జున కానీ చిరంజీవి కానీ అన్ని పాటలు రాస్తా. నాకు చదువు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి చేయండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి చేయండి, రేవంత్ రెడ్డి గారు పెళ్లి చేయండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి చేయాలి. మీడియా వాళ్ళు ఆదుకోవాలి. సోషల్ మీడియా పెడుతున్నా, అవన్నీ వైరల్ చేయండి. ఒక్కరోజు పనికి పోతే మా తల్లిదండ్రులు అయినా ఎంట కడతారు, తినలేక. వాళ్ళకి ఏ కాడికి డబ్బులే, కొనుక్కొనైనా డబ్బులు లేరు, ఖర్చులకు 2000 కాదు, 1,000 రూపాయలు లేరు, డబ్బులు తీసుకుంటారు. పనికి పోయినా సిమెంట్ పనికి పోయినా హైదరాబాద్ ఎన్ని పని అపార్ట్మెంట్లు రాళ్ళు మోచారు, రప్పలు మోచా, నరకయాతన, చేల గుచ్చుకుని నెత్తురు కాడింది. ఒకసారి గడ్డి కొట్టి కొలలు దగ్గర నెత్తురు కాడింది. ఆ వెనకాల ఎవరున్నారు? మహేష్ బాబు గారు కథలు రాస్తున్నా ఉన్నా. వీళ్ళు చాగి చేపించుకుంటారు, వీళ్ళు పెళ్లి చేసేవాళ్ళు కాదు మా తల్లిదండ్రులు. ఏ కాడికి లైవ్లో చూస్తున్నారు. ఆ పోలీసులు మీడియా వచ్చి చేసుకుపోయింది. నా సినిమాలో ఒక అవకాశం, చిన్న క్యారెక్టర్ ఇవ్వమంటున్నా. మహేష్ బాబు కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, శ్రీకాంత్ కానీ, హీరోలు కానీ, అంతమంది హీరోలు డైరెక్టర్లు ఒక క్యారెక్టర్ ఇమ్మంటున్నా. యూట్యూబ్లో పెడుతున్నాను, అవన్నీ వైరల్ చేయండి, ఫేమస్ చేయండి. మీరు ఎక్కడున్నా కానీ, మీరు ఎక్కడున్నా కానీ మీడియా రావాలి, వచ్చి తీసుకుపోవాలి, నన్ను యాడున్నా కానీ ప్రెస్ మీడియా సెల్లులో చూసే ప్రపంచం మొత్తం చూసే వాళ్ళు అందరూ వచ్చి చేసుకుపోండి. మీడియా వచ్చి నన్ను చేసుకుపోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోండి, వచ్చి చేసుకుపోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వచ్చి చేసుకుపోండి, మహేష్ బాబు వచ్చి చేసుకుపోండి, మీ కార్లు వేసుకొని చేసుకుపోండి.